అండి. హలో, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజైతే మరొక వీడియోతో మేము ముందుకు వచ్చాను. వీడియో ఏంటి అని అంటే, మనకు క్రాస్ బ్లౌజు 3 విధాలుగా చేసుకోవచ్చు అనమాట. అది ఎలా చేసుకోవాలి, ఎలా తీసుకోవాలి అనేది కటింగు నేను చూపిస్తానండి. ఓకేనా? మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ఎలా ఉందనేది చెప్పండి. చూడండి, ఇదైతే నేను ఇప్పుడు ఫస్ట్ వెనక పార్ట్ ఒకటి పేపర్ మీద కట్ చేస్తున్నాను అనమాట. ఎందుకంటే ఇది వేస్ట్వే కాబట్టి దానికోసం ఇది కట్ చేస్తున్నాను నేను. మనకి క్లాత్ మీద కంటే పేపర్ మీదనే బాగా కనిపిస్తుందండి చూపించడానికి. అందుకని ఈ వెనక పార్ట్ ఒకటి పేపర్ మీద కట్ చేస్తున్నాను అనమాట. చూడండి, ఇలా ఉక్స్ పట్టి కాజు పట్టి రెండు ఇలా ఒక దగ్గర పట్టేసుకున్నా. ఇక్కడ వరకు వచ్చింది 15 వచ్చింది మనకు. 15లో హాఫ్ అనమాట. ఇంకా ఒక ½ ఇంచు ఎక్స్ట్రా కలుపుకొని పెట్టుకుంటున్నా. ఇక్కడ వరకు వచ్చింది మనకు. ఇంకా ఒక 2½ ఎక్స్ట్రా పెట్టుకుంటున్నా. ఇది మనం మామూలుగా కుట్లలో పెట్టుకుంటాం కదా, అదే విధంగా అనమాట. ఇంకా ఇప్పుడు మనం లెంత్ ఎంత ఉందనేది చూసుకోవాలి. చూడండి, లెంత్ వచ్చేసి 13½ ఉంది. నేను పైన కుట్లలోకి పట్టుకున్నా కాబట్టి కింద కూడా కుట్ల కోసం ఒక ½ ఇంచు పెట్టుకుంటున్నా. అంటే ఇప్పుడు మనకు 14 పెట్టేసుకుంటున్నా. ఇక్కడికి వచ్చింది. ఇంకా మామూలుగా మనం షోల్డర్ అయితే 5½ 5 అలా పెట్టేసుకుంటాము. బోట్ నెక్స్ అయితే ఇంకా కొంచెం ఎక్కువ వస్తాయి అనమాట. 6 6½ అలా వస్తాయి. ఇది నార్మల్ బ్లౌజ్కి అయితే ఇలాగే వస్తుంది. ఇంకా 5½ పెట్టుకున్నాం కదా, 5½ నుంచి ఒక 2 ఇంచెస్ లేదంటే 2 ఇంచెస్ కంటే కొంచెం ఎక్కువ ఇలా పెట్టేసుకోవాలి. మామూలుగా 2½ పెట్టుకోవచ్చు. 2½ పెట్టుకుంటే మనకి ఇక్కడ ముందే మనం 2½ కట్ చేసుకున్నామంటే ఇంకా ఇక్కడికి వచ్చేసరికి మన కుట్లలో కలుపుకొని 3 వచ్చేస్తుంది. చాలా పెద్దగా అయిపోతుంది అనమాట. ఇక్కడ వరకు వస్తుంది కుట్లలో పోయేసరికి. అందుకని నేను 2½లోనే కొంచెం తగ్గించి పెట్టుకున్నా. మనకు కుట్లలోకి పోయిన తర్వాత 2½ దగ్గరికి వచ్చేస్తుంది కరెక్ట్గా. ఇంకా ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా ఉంటుందన్నమాట. ఇక్కడ ఇప్పుడు ఆర్మ్స్ దగ్గర ఎంత ఉందనేది చూసుకోవాలి. చూడండి, ఇక్కడ వరకు అనమాట. కుట్ట ఎక్కడ వరకు వచ్చిందో అక్కడ వరకు, అంటే మనకు 5½ వచ్చింది. ఇక్కడ వరకు. ఇప్పుడు ఇక్కడ నడుమ దగ్గర మనకి 11 వచ్చింది మొత్తం కలుపుకొని, కుట్లలో కలుపుకొని. ఇక్కడ కూడా మనం 11 పెట్టుకోవాలి. ఇలా 11 పెట్టుకొని ఈ మార్కింగ్ ఇది 2 కలిపేసుకోవాలి. మనం కుట్ల కోసము 2 ఇంచెస్ ఎక్కువ పెట్టుకున్నాం కదా, ఇది ఇక్కడ వరకు కలిపేసుకోవాలి. ఇక్కడ ఆర్మ్స్ దగ్గర 1½ పెట్టుకోవాలి. ఇక్కడైతే మనకు చేంజ్ అవుతుంటుంది అనమాట. ఒక్కొక్కసారి 2 వస్తుంది, ఒక్కొక్కసారి 2½ వస్తుంది, ఒక్కొక్కసారి 3 వస్తుంది. సైజుని బట్టి చేంజ్ అవుతుంది అనమాట. ఇప్పుడైతే నేను 2 పెడుతున్నాను. ఇంకా ఇక్కడ వచ్చేసి ఈ ఫిట్టింగ్ వచ్చింది కదా, ఫిట్టింగ్ మార్కింగ్ ఎక్కడ వరకు ఉందో అందులో కలిపేసుకోవాలి. ఓకేనా.
ఇక్కడ ఇప్పుడు మనం నెక్ ఎంత ఉందనేది చూసుకుందాము. చూడండి, ఇదైతే మనకు నెక్ ఎంత ఉందని చూసుకోవడానికి 2 కుట్లు వెనక పాటువి ఒక దగ్గర పట్టుకొని ఇలా ఈక్వల్గా వచ్చేలాగా వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక ఒక 1/2 ఇంచ్ పైకి ఒక 1/2 ఇంచ్ కిందికి పట్టుకుంటే మనకి 5.5 వచ్చింది. 5.5 దగ్గరికి మార్కింగ్ చేసుకుంటున్నా. మనము ఇక్కడ 2 ఇంచెస్ కంటే కొంచెం ఎక్కువ పెట్టుకున్నాం కదా, ఇక్కడ కూడా అంతే పెట్టేసుకోవాలి. ఇలాగా. ఇంకా ఇది నార్మల్గా అయితే మనం రౌండ్గా ఇలా చేసేసుకుంటే సరిపోతుంది. ఓకేనా? ఇంకా వెనక పాటు మెజరింగ్ అయితే ఇంత అండి. ఇప్పుడు ఇది ఎలా ఉందో అలా కటింగ్ చేసేసుకున్నాం ఫస్ట్. ఇదండి, ఇదైతే మామూలుగా మనకు ఇలా రాసి ఉంది కదా, సరిగ్గా కనిపిస్తుందో లేదో అని చెప్పేసి నేను ఇలా బక్రం పీస్ అయితే తీసుకున్నాను అనమాట. ఓకేనా? మీ ఇష్టము, ఏది ఉంటే అది ఇలా కట్ చేసుకొని చూసుకోవచ్చు. మీరు ట్రై చేసేటప్పుడు పేపర్ అయితేనే బెటరు. ఇలా మనం వెనక పార్ట్ కట్ చేసినాం కదా, వెనక పార్ట్ ఎలా ఉందో ఇప్పుడు నేనైతే స్ట్రైట్ వేస్తున్నా అండి. స్ట్రైట్ వేస్తున్నా. స్ట్రైట్ క్రాస్ వేసుకోవాలంటే మనకి ఇలా ఉండాలన్నమాట. ఇలా ఇప్పుడు ఇది క్లాత్ అనుకోండి, ఇది క్లాత్ స్ట్రైట్ ఉంది, మనకు ఇది క్రాస్ రావాలి అనుకుంటే మనం ఇలా వేసేసుకోవాలి. క్లాత్ మీద ఇలా వేసేసుకోవాలి. ఓకేనా? ఇలా వేసుకొని మనం చుట్టూ ఈ బ్యాక్ సైడ్ క్లాత్ ఉంది కదా, దీన్ని పేపర్ చుట్టూ ఇలా మార్కింగ్ చేసేసుకోవాలి. చూడండి, ఇక్కడ వరకు అయితే నార్మల్గా మనం బ్లౌజ్ ఎలా కట్ చేసుకుంటామో వెనక పాటు అలాగే ఉంది కదా. మనం వెనక పాటుని వేసుకొని ముందు గీసుకుంటాం అనమాట. అదే విధంగా చేసిన ఇక్కడ వరకు అయితే నార్మల్గానే ఉంది. ఇప్పుడు మనకి క్రాస్ అంటే ముందు పాటు రెడీ కావాలి అని అంటే మనం ఎలా చేస్తామనేది చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి 2 ఇంచెస్, ఇక్కడ వచ్చేసి 3 ఇంచెస్. ఇప్పుడు ఈ 2 ఇంచెస్ని 3 ఇంచెస్ని ఇలా కలిపేసుకోవాలండి. ఇలా వస్తుంది. ఇంకా ఇలా తీసుకున్నప్పుడు మనకి ఇక్కడ వరకు వెనక పాటు ఉంది కదా, ఈ వెనక పాటు దగ్గర నుంచి ముందు పాటుకు మనకు సరిపోవాలి అనుకుంటే ఇలా 1 ఇంచు చూడండి, 1 ఇంచు ఎక్స్ట్రా తీసుకోవాలి ఇక్కడ. ఓకేనా? ఇక్కడ 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇంకా మనకి బ్లౌజ్కి ముందు నెక్ ఎంత ఉందనేది చూసుకోవాలి. చూడండి, ఇలా మనం ముందు నెక్ మెజరింగ్ తీసుకునేటప్పుడు ఇలా వేసేసుకోవాలన్నమాట. ఇక్కడ ఫోల్డ్ లేకుండా ఆర్మ్స్ దగ్గర, ఇక్కడ షోల్డర్ దగ్గర ముందుకు ఫోల్డ్ లేకుండా ఇలా వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని మనకి ఇక్కడ షోల్డర్ దగ్గర కుట్లలకి పైకి పట్టుకొని ఈ రౌండ్ అనేది ఎక్కడ వరకు వచ్చిందో అక్కడ వరకు ఇలా పెట్టేసుకోవాలి. 5.5 వచ్చింది మనకి. 5.5 అంటే మనకు మళ్ళీ తర్వాత చూసుకుంటాం కాబట్టి కొంచెం నేను ఇప్పుడు కరెక్ట్గా 5.5 దగ్గరికి పెడుతున్నా. ఇంకా ఇక్కడ మనకు మామూలుగా ఈ లైన్కి వచ్చేటట్టుగా 2 ఇంచెస్ కంటే కొంచెం ఎక్కువ పెట్టుకున్నాం కదా, అలాగే పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ లైన్ వచ్చేసి ఇలా కలిపేసుకోవాలి.
ఓకేనా. ఇక్కడ 5.5 వరకే పెట్టిన చూడండి, ఇలాగ పెట్టిన. ఇక్కడ వచ్చేసి నార్మల్గా మనం రౌండ్ చేసేసుకోవాలి, ఇందులో కలిపేసుకోవాలి ఇలా. ఇంకా నేను ఇప్పుడు ముందు క్రాస్ బ్లౌజ్లో ముందు 3 రకాలు ఉంటాయని చెప్పిన కదా, ఇది ఒక రకం అనమాట. ఇంకా మిగతాయి నేను చూపిస్తాను. ఇదైతే ఇప్పుడు ఇంకా ఇంతవరకు ఓకే. ఇప్పుడు ఇలా మనం 5.5 ఉంటే 5.5 పెట్టుకున్నాం కదా. ఈ 5.5 పెట్టుకున్నప్పుడు మనం ఇక్కడ డాట్స్ అన్నీ వేసిన తర్వాత మనం ఏం చేయాలంటే మళ్ళీ ఒక్కసారి ఇక్కడ నెక్ చూసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ కూడా ఆర్మ్స్ దగ్గర కూడా చూసుకోవాలి, చిన్న పీస్ ఏమైనా వెళ్తుంటుంది ఒక్కొక్కసారి, వెళ్ళినప్పుడు తీసేసుకోవాలి ఓకేనా. ఇంకా ఇలా వచ్చేస్తుంటుంది అనమాట, కొంచెం పీస్ వెళ్తుంది ఇలా తీసుకున్నప్పుడు. ఇక్కడ 2 ఇంచెస్, ఇక్కడ 3 ఇంచెస్ తీసుకున్నప్పుడు ఇక్కడ కూడా క్లాత్ వస్తుంటుంది కొంచెం కొంచెం, అలా తీసేసుకోవాలి ఓకేనా. ఇప్పుడైతే మనం ఇది కటింగ్ చేసేసుకుందాము. చూడండి ఇలా కటింగ్ చేసేసుకున్నా నేను. ఇది పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు మళ్ళీ మనము వెనక పాటు తీసుకొని మళ్ళీ క్రాస్ వేస్తున్నా నేను. ఇలా వేసుకుంటే స్ట్రైట్ అనమాట, ఇలా వేసుకుంటే క్రాసు. నేను మళ్ళీ క్రాస్ వేసేస్తున్నా. ఇలా క్రాస్ వేసుకొని మళ్ళీ సేమ్ ఎలా ఉందో అలా మార్కింగ్ చేసేసుకోవాలి. చూడండి ఇదైతే వెనక పాటు వేసి మెజరింగ్ ఎలా ఉందో అలాగే చేసేసుకున్నా. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ మనకు ఇంతకుముందు చూపించుకున్నట్టుగా 1 ఇంచు అలాగే పెట్టేసుకుంటున్నా ఓకేనా. ఇలా పెట్టుకున్న తర్వాత ఇది మనకు ఎలా కటింగ్ చేసుకున్నా కూడా ఈ 1 ఇంచ్ పెట్టుకుంటే బెటర్ అనమాట, ఈజీగా వస్తుంది. ఇంకా మనకు ఇక్కడ సెంటర్ పాయింట్ వేసుకున్న తర్వాత సేమ్ అలాగే ఉంటుంది మనకు ఓకేనా. ఇప్పుడు మనం ఇంత ముందు తీసిన కటింగ్లో అయితే ముందు పాటలో ఇక్కడ ఏం చేసినామంటే 3 ఇంచెస్ తీసుకున్నాము. ఇప్పుడు ఏం చేయాలంటే 4 ఇంచెస్ తీసుకోవాలి. ఇక్కడ 4 ఇంచెస్ పెట్టినా నేను. ఇక్కడ వచ్చేసి 2.5 పెడుతున్నాం ఓకేనా. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మార్కింగ్ మనం ఇలా చిన్నగా చేసేసుకోవాలండి. ఇలా చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే మనకి మెజర్మెంట్ బ్లౌజ్ తీసుకోవాలి. బ్లౌజ్ తీసుకొని ఇలా ఎక్కువ ఉన్నప్పుడు మాత్రమే తీసుకోవాలన్నమాట. ఇలా షోల్డర్ దగ్గర నుంచి ఇలా సెంటర్ పాయింట్ ఉంది కదా, ఈ సెంటర్ పాయింట్కి ఇలా షోల్డర్ దగ్గర ఇలా పెట్టేసేయాలి, కుట్లల్లో కలుపుకొని పెట్టాలన్నమాట. ఇప్పుడు ఇది ఎక్కడ వరకు వచ్చింది చూసిరు కదా, ఇక్కడ వరకు వచ్చేసింది డైరెక్ట్. నేను లాగట్లేను, ఉట్టిగా పెడుతున్నా, ఇలా పెట్టేసిన ఓకేనా. ఇలా పెట్టేస్తే ఇక్కడ వరకు రావాలి మనకు, ఇక్కడ వరకు వస్తే మనకు కరెక్ట్గా వచ్చినట్టు అనమాట ఓకేనా. ఇప్పుడు ఇది ఇలాగే చేసుకోవాలి. ఇంకా మనకి నెక్కు మనం ఇందాక ఏం చేసినామంటే 5.5 పెట్టుకున్నాము. ఇప్పుడు ఏం చేద్దామంటే మళ్ళీ కటింగ్ రావద్దు ఇంకా ఇక్కడ. ఇప్పుడు ఏం చేయాలంటే 6 పెట్టుకోవాలి. 6 పెట్టుకొని ఇది ఇందులో కలిపేసుకొని, మీకు ఇక్కడ ఒక డౌట్ వచ్చి ఉంటుంది, 6 ఇందాక 5 పెట్టిరు సేమ్ మెజర్మెంటు, ఇప్పుడేమో 6 పెడుతున్నారు అని చెప్పేసి. ఇంతకుముందు పెట్టిన దాంట్లో అయితే మళ్ళీ మనం చూసుకుంటాం కాబట్టి అందుకని కొంచెం తగ్గించి పెట్టాను. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ కటింగు ఇంకా రాదనమాట, ఇది ఇలాగే ఉంటుంది కాబట్టి మనం ఎలాగో కుట్లలకి 1/2 ఇంచ్ పోతుంది కదా, ఇక్కడ ఒక 1/2 ఇంచ్ పోతుంది కాబట్టి మనకు ఈ కుట్లలకు వదిలేసుకుంటే తీసేసుకుంటే ఇక్కడ వరకే వస్తుంది. దానికోసమని నేను
ఇంతకుముందు అలా పెట్టినా, ఇప్పుడేమో ఇంకా తీసే అవసరం ఉండదన్నమాట. అంటే కొంచెం ఇక్కడ వరకు వచ్చినప్పుడు ఏం చేస్తామంటే మనం ఇంతకుముందు తీసుకున్న దాంట్లో ఎక్స్ట్రా వచ్చిందాన్ని ఇక్కడ డాట్స్ వేసిన తర్వాత తీసుకోవాలని చెప్పాను కదా, ఇదే క్లాత్ అనమాట. ఇక్కడ వస్తుంది మనకు నెక్ ఎంత ఉందనేది మెజరింగ్ బ్లౌజ్ పెట్టుకొని చూసుకొని అప్పుడు ఎక్స్ట్రా వచ్చిన క్లాత్ని తీసేసుకోవాలి. ఇంకా ఇదైతే మెజరింగ్ ఇంతే అనమాట. ఇది ఇలా చేసుకోవాలి. ఇలా చేసుకుంటే మనకేంటంటే ఇంకెక్కడ కటింగ్ అనేది రాదనమాట. ఇక్కడ కొంచెం ఇలా తీసుకుంటే సరిపోతుంది, కొంచెం లోతుగా రావడం కోసం ఒక 1/4 ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది. ఇంకెక్కడ తీసే అవసరం లేదు. ఓకేనా, ఇదైతే కటింగ్ ఇంకా మెజరింగ్ ఇంతే అండి. ఇప్పుడు కట్ చేసుకుందాం మనం. చూడండి పెద్ద కటింగ్ చేసేసిన. ఇప్పుడు ఇది ఇలా వస్తుంది. ఇవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క విధంగా ఎందుకున్నాయి, ఎలా ఉన్నాయి, ఎందుకు కుట్టించుకుంటారు అనేది కూడా చెప్తాను నేను. ఓకేనా, ఇప్పుడు మూడోది కూడా మనం చేసేసుకుందాము. మెజర్మెంట్ అనమాట. సేమ్ మెజర్మెంట్లోనే 3 రకాలుగా ఎలా ఉంటాయి అనేది చూపిస్తున్నా. చూడండి మళ్ళీ క్రాస్ వేస్తున్నా నేను. ఇలా క్రాస్ దాంట్లోనే మనం ఇన్ని విధాలుగా చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు సేమ్ మళ్ళీ వెనక పార్ట్ ఎలా ఉందో అదే విధంగా మార్కింగ్ చేసేస్తున్నా. చూడండి ఇదైతే ఇప్పుడు నేను సేమ్ బ్యాక్ పార్ట్ వేసుకొని మెజరింగ్ చేసేసుకున్నా. మెజరింగ్ చేసేసుకున్న తర్వాత ఇదైతే ఇంకా ఇలా ఇప్పుడు చూపించే విధంగా చేసుకోవాలి అని అంటే మనకు బ్లౌజు ఉంటేనే చేసుకోవడానికి వస్తుంది అనమాట. బ్లౌజ్ లేకుండా చేసుకోరాదు. ఇప్పుడు ఇది సెంటర్ పాయింట్ ఉంది కదా, ఇలా కుట్లల్లది కూడా ఇలా కరెక్ట్గా ఫోల్డ్ చేసి ఇలా పట్టుకోవాలి. చూడండి ఇక్కడ మనకి సెంటర్ పాయింట్ వేసేటప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా వస్తుంది అనమాట. ఇప్పుడు ఈ సైజుకి అయితే మనకు 4 ఇంచెస్ దగ్గర నుంచి పెట్టుకుంటే సరిపోతుంది. అయితే ఇప్పుడు మనం సెంటర్ పాయింట్ కరెక్ట్గా తీసుకోవాలి అనుకున్నప్పుడు ఇప్పుడు ఏం చేయాలంటే ఇలా స్ట్రైట్గా ఇక్కడ 4 దగ్గరికి ఒక మార్కింగ్ చేసేసుకోవాలి. చూడండి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అనమాట. అంటే ఉక్స్ పట్టి వస్తుంది కదా ఇక్కడ వరకు. ఇప్పుడు మనం ఇలా ముందు పాటుది ఇలా షోల్డర్ దగ్గరికి ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకొని ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడ అయితే కొంచెం కుట్లలోకి వదిలేస్తున్నాను అనమాట. వదిలేసినాక చూడండి ఇలా వస్తుంది మనకు. ఎక్కువ లాగొద్దు, మామూలుగా లాగి పట్టుకోవాలి. ఇలా వస్తుంది. ఇక్కడ వరకే వచ్చింది, ఇక్కడ వరకే వచ్చిందండి కరెక్ట్గా. ఇప్పుడు నెక్ ఉంది కదా, నెక్ వచ్చేసి ఈ షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడ కుట్లలకి కొంచెం వదులుకోవాలి. ఈ కుట్లల దగ్గర నుంచి పట్టుకోవాలన్నమాట. ఇలా వస్తుంది మనకి. కుట్ల దగ్గరికి పోయిన తర్వాత ఇప్పుడు ఇలా వేసేసుకొని ఇక్కడ వరకు వచ్చిందో అక్కడ వరకు ఇలా మార్కింగ్ చేసేసుకోవాలి. ఇలా వస్తుంది. ఇది కుట్ల కోసం మనం వదులుకున్నాం కాబట్టి ఆ కుట్ల దగ్గరికి అలాగే వచ్చేస్తుంది అనమాట. మనం ఈ రౌండ్ ఏం తీసినా కూడా ఇంకా కొంచెం కిందికి ఇలా జరుపుకున్నా కూడా పర్లేదు ఇలా, కానీ పైకి మాత్రం పోదు. ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ దీనికి ఆర్మ్స్కి దగ్గరగా ఇలా రావద్దనమాట. ఓకేనా, ఇప్పుడు మిగతాది వచ్చేసి ఇక్కడ వరకు మనం
ఇలా పెట్టేసుకున్నాం కదా, ఇదైతే ఇలా ఫోల్డ్ చేసేస్తున్నాను నేను, ఎందుకంటే ఇక్కడ వరకే వస్తుంది మనకు. ఇక్కడ నుండి ఇలా వస్తుంది కదా, ఇక్కడ చిన్నగా పాయింట్ వస్తుంది, ఇక్కడ పాయింట్ కోసం, ఇక్కడ దీనికోసం కుట్లలోకి పోతుంది కదా, దానికోసం అనమాట. మామూలుగా అయితే మనకు ఇక్కడ వరకే వచ్చిందనమాట. ఇక్కడ వరకు కాకుండా 1 ఇంచు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 1 ఇంచు ఎక్స్ట్రా వచ్చేలాగా ఇలా పెట్టేసుకోవాలి. ఓకేనా, ఇక్కడ వరకు వచ్చింది. ఇప్పుడు ఇక్కడ సైడు మనం ఇంతకుముందు అయితే 2 ఇంచెస్ తీసినాం కదా, ఇప్పుడైతే అలా తీయొద్దు అనమాట. ఇక్కడ ఫిట్టింగ్ కోసం అని చెప్పేసి మనం వెనక పార్ట్కి 2.5 పెట్టేసుకున్నాం కదా, ఇప్పుడు 2.5 దగ్గరికి నేను ఇలా మార్కింగ్ చేసేస్తున్నా. మామూలుగా ప్రాక్టీస్ ఉన్న వాళ్ళకైతే సరిపోతుంది, అసలు ఈ మార్కింగ్ పెట్టవలసిన అవసరం లేదు. కొత్త వాళ్ళకైతే అర్థం కాకుండా ఉంటుంది కదా, వాళ్ళ కోసం ఇలా పెడుతున్నాను అనమాట. ఇప్పుడు ఇక్కడ ఒక పాయింట్ వచ్చింది మనకు, ఇక్కడ ఒక పాయింట్ వచ్చింది. ఇది పెట్టుకోవాలనుకుంటే ఒకలాగా, పెట్టుకోవద్దు అనుకుంటే ఒకలాగా చేసుకోవాలండి. ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ నుండి పెట్టుకోవాలి అనుకుంటే ఇప్పుడు ఇక్కడ నుంచి కరెక్ట్ పెడుతున్నా చూడండి. అంటే ఫోల్డ్ ఇక్కడ అయ్యింది కదా, దానికోసం ఇక్కడ ఇంత వదిలిపెట్టేస్తున్నాను అనమాట. కుట్ల కోసం ఇంత వదిలిపెట్టేసిన. ఇక్కడ నుంచి కుట్లకి కలుపుకొని ఇక్కడ వరకు వచ్చింది మనకు. ఇది కూడా డాట్ పెట్టుకోవాలి అనుకుంటే ఇంకా కొంచెం కింది పెట్టుకోవాలి, వద్దు అనుకుంటే మాత్రం ఇక్కడ వరకే పెట్టుకోవచ్చు. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ వరకు వచ్చింది మార్కింగు. ఇప్పుడు ఈ మార్కింగు మనం మూడింటిని ఇలా చిన్నగా ఇక్కడ మాత్రం రౌండ్ రావాలి. ఇలా చేసేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మనం ఫిట్టింగ్ కోసం పెట్టేసుకున్నాం కదా, ఫిట్టింగ్ కోసం పెట్టుకున్నది కూడా ఇలా మార్కింగ్ చేసేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసేసుకొని ఇప్పుడు ఇక్కడ మనం 1 ఇంచ్ ఇక్కడైతే లేదండి, ఇక్కడ 1 ఇంచ్ పెడతాం కదా, ఈ 1 ఇంచ్ మాత్రం ఇలాగే కంటిన్యూ చేయాలన్నమాట. 1 ఇంచ్ పెట్టేసుకోవాలి అలాగే. ఓకేనా, ఇంకా ఇలా పెట్టుకున్నామంటే మనం ఎక్కడ కూడా ఇంకా కటింగ్ చేయడానికి చిన్న పీసు కూడా రాదనమాట. ఇక్కడ ఏమైనా ఇలా లోతుగా రావడం కోసం చిన్నగా తీసుకుంటే సరిపోతుంది. అది కూడా ఒక 1/4 ఇంచు అలా తీసుకుంటే సరిపోతుంది. ఓకేనా, ఇంకెక్కడ తీయడానికి ఉండదు. కాకపోతే దీనికి మెజరింగ్ బ్లౌజు లేకపోతే మాత్రం చేయడానికి రాదు. మెజర్మెంట్ బ్లౌజ్ కంపల్సరీ ఉండాలి, అలా ఉంటేనే వస్తుంది. ఓకేనా, ఇప్పుడు ఇది మనం కటింగ్ చేసేసుకున్నాము. ఇదంతే కటింగ్ చేసేసుకున్నాం మనం. కటింగ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మూడు విధాలుగా ఎందుకున్నాయి అనేది చెప్తాను నేను. లేదండి, 3 మనకు చూస్తుంటే అర్థమవుతుంటుంది. 3 వేరువేరుగా ఉంటాయి అన్నమాట కటింగు. మనకు ఇవి 3 వేరువేరుగా ఎందుకున్నాయో, ఎలా ఉన్నాయో అలాగే మనకు కుట్టుకుంటే కూడా అదే విధంగా డిఫరెంట్గా ఉంటాయి. కుడితే కూడా తేడా వచ్చేస్తుంది అన్నమాట. ఓకేనా, ఇంకా చూడు ఇక్కడ ఇలా కొంచెం ఓకేనా. ఇప్పుడు నేను ఒక్కొక్కటి చెప్తాను. ఇది వెనక పార్ట్ ఉంది కదా, చూడండి. ఇదైతే ఇప్పుడు ఇక్కడ 2 ఇంచెస్, ఇక్కడ 3 ఇంచెస్ తీసుకున్నాము. ఇదైతే ఏమవుతుందంటే మన క్రాస్ పీసెస్ ఇక్కడ వేసేసరికి దీంతో సమానంగా వచ్చేస్తుంది అనమాట, ఈక్వల్గా వచ్చేస్తుంది. కుట్టిన తర్వాత కూడా మనం డాట్స్ పెట్టుకున్నా కూడా
ఈక్వల్గా వచ్చేస్తుంది. ఇక్కడ డాట్ కూడా పెడతాం. ఇది కూడా 1 ఇంచ్ కూడా ఇందులోకి కలిసిపోతుంది. ఓకేనా, ఇదైతే సమానంగా వచ్చేస్తుంది మనకు. ఇది ఏంటంటే మనకు నార్మల్గా రావాలి అనుకున్నప్పుడు ఇలా కట్ చేసుకుంటే బాగుంటుంది. కొంచెం బ్రాడ్గా ఇట్లా ఏమంటారు దాన్ని, బాగా ఇట్లా కొషగా వస్తుంది కదా, బాగా కొంతమందికి అయితే అలా ఇష్టం ఉంటుంది, కొంతమందికి అయితే అలా ఉండొద్దు గలీజ్గా అనిపిస్తుంది అనుకున్నప్పుడు మనం ఇలా నార్మల్గా చేసుకుంటే సరిపోతుంది. డాట్ కూడా మనం నార్మల్గా వేసుకుంటే సరిపోతుంది. నేను డాట్స్ ఎలా వేసుకోవాలనేది, ఎలా వేసుకుంటే ఎలా ఉంటుంది అనేది కూడా నేను ఇంకా ముందు వీడియోస్లో పెట్టేస్తాను అనమాట. ఓకేనా, ఇప్పుడు ఇదైతే నార్మల్గా రావడం కోసం ఇలా కట్ చేసుకుంటే బాగుంటుంది. ఇంకా లావ్ అయినా కూడా మనకు అడ్జస్ట్మెంట్ చేసుకుంటుంది అనమాట. క్రాస్లోనే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఓకేనా, ఇంకా ఇది వచ్చేసి మనకు మనం ఇక్కడ 2.5 ఇక్కడ 4 ఇంచెస్ తీసినాము. అయితే కొంచెం మనం ఫస్ట్ ఇప్పుడు ఇంతకుముందు చూపించిన క్లాత్ ఉంది కదా పక్కన పీసు, అయితే దానికి కొంచెం దగ్గరగానే ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ మనం 3 కట్ చేసుకున్నాం కదా, ఈ 3టికి ఇప్పుడు ముందుది వెనుకది దానికి మధ్యలో ఉంటుందన్నమాట. ఇది ఎలా ఉంటుందంటే నార్మల్గా వస్తుంది, కొంచెం ఇలా కొషగా వచ్చేలాగా వస్తుంది, ఇలా రౌండ్గా వస్తుంది అనమాట, కప్స్ లాగా. ఇది మీడియం ఉంటుంది, ఆ రెండింటిని బ్యాలెన్స్ చేసుకొని ఇది ఇక్కడ వస్తుంది. ఇది బాగుంటుంది, ఇది మీడియం అనమాట. ఓకేనా, ఇంకా ఇక్కడ నెక్ అయితే కొంచెం చూసుకోవాల్సి వస్తుంది. దీనికి చూసుకొని ఎక్స్ట్రా ఉన్నది మనం తీసేసుకోవాలి. ఇక్కడ 1 ఇంచ్ పెట్టుకున్నాం కదా, ఈ 1 ఇంచ్ అయితే మనం డాట్ పెట్టుకోగానే ఇలా వచ్చేస్తుంది మనకు. ఇంకా దీనికి ఈక్వల్గా అయిపోతుంది. ఓకేనా, మనకి మామూలుగా కప్స్ పెట్టుకుంటే ఇలా రౌండ్గా వస్తుందో అలాగే వచ్చేస్తుంది అనమాట ఇది ఈ కటింగ్ వల్ల. ఓకేనా, ఇది మీడియం రావాలంటే ఇలా చేసుకుంటే బాగుంటుంది. ఇంకా ఇప్పుడు ఇది వచ్చేసి చూడండి ఇలా ఉంది కదా. ఇప్పుడు ఇది వచ్చేసి ఏంటంటే మనకు మామూలుగా ఇది కరెక్ట్ సైజు కరెక్ట్గా మనకు ముందుకు కరెక్ట్గా సరిపోయింది అనుకుంటే ఇది చాలా బాగా సెట్ అవుతుందండి. ఒకవేళ సరిపోలేదు అంటే ఇలా కట్ చేసుకున్న కటింగ్కి మనకు ఎలా వస్తుందంటే ఈ క్రాస్ పీస్ ఉంటుంది కదా, మనం ఇక్కడ ఈ ప్లేస్లో వేసిన క్రాస్ పీసు మనకి పైకి వచ్చేస్తుంది అనమాట, గలీజ్గా ఉంటుంది ఒక్కొక్కసారి. ఇది కరెక్ట్గా సెట్ అయితే పర్లేదు, సెట్ కాకపోతేనే కొంచెం ఇది పైకి వచ్చేస్తుంది. ఇది కొంచెం సెట్ కావడం అనేది కొంచెం డౌట్గానే చెప్పుకోవచ్చు. ఓకేనా, కాకపోతే ఇదేంటంటే మనకు ఎక్స్ట్రా పీసులు ఏముండే అనమాట. ఒకవేళ సెట్ అయితే మాత్రం పర్ఫెక్ట్ వస్తుంది, సెట్ కాకపోతేనే కష్టము. కొంచెం అది కొంచెం చూసుకొని చేసుకుంటే సరిపోతుంది మనకు, అదొకటి. ఇది హైట్ అనమాట. ఈ సెట్ కాకపోవడం అంటే ఏంటంటే ఇక్కడ నుంచి షోల్డర్ దగ్గర నుంచి మనకు చెస్ట్ పాయింట్ ఉంటుంది కదా, ఆ పాయింట్ దగ్గరికి మనం కరెక్ట్గా చూసుకొని చేసుకోవాలి. మెజరింగ్ తీసుకుంటే సరిపోతుంది, అలా చేసుకుంటే పర్ఫెక్ట్ వస్తుంది అనమాట. ఓకేనా, ఈ 3 ఇవన్నీ ఇవైతే మనకు 3 విధాలుగా వస్తాయి. మనం చూసి చేసుకోవాలన్నమాట. అందరివి క్రాసే ఉంటాయి, చాలా వరకు అయితే స్ట్రైట్ క్రాస్ ఉంటుంది. క్రాస్లోనే 3 రకాలుగా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మనం చూసిన 3 రకాలు అవే. ఇవి మనం ఇది నేర్చేసుకుంటే మనకు బ్లౌజు ఎవరిది ఎలా ఉందనేది తెలిసిపోతుంది. క్రాస్గానే ఉంటుంది కానీ సెట్ అయినట్టు అనిపించదు, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా సెట్ అవుతుంటుంది మనకు. ఓకేనా, అవి చూసి మనం చేసుకున్నామంటే మనకు తెలిసిపోతుంది. ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి, చూస్తే మీకు అర్థమైపోతుంది, పర్ఫెక్ట్ వస్తుంది అనమాట కటింగు. ఓకేనా, ఓకే అండి. మనకు క్రాస్ పీసెస్లో క్రాస్ బ్లౌజ్లో మనకి ఎన్ని రకాలు ఉంటాయి అనేది చూసిరు కదా. మనకి 3 రకాలు అయితే ఉంటాయండి. క్రాసు సేమ్ క్రాస్లోనే 3 రకాలుగా తీసుకోవాలి, 3 రకాలుగా ఉంటాయి అనమాట. ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా సెట్ అవుతుంది మనకు. ఓకేనా, వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఓకేనా, నచ్చితే రేణుకా హోమ్ మేకర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.